మండలంలోని సాంబాపూర్ ప్రాథమిక పాఠశాలను భైరాపూర్ క్లస్టర్ ఎంఎల్హెచ్పి ప్రీతి విజిట్ చేసి వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు పెద్దలు బయటికి వెళ్ళినప్పుడు గొడుగు టవల్ కట్టుకొని వెళ్లాలని, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఎక్కువగా నీళ్లు త్రాగాలని సూచించారు. కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే వెంటనే స్థానిక పిహెచ్సికి రావాలని కోరారు. ఈ సమావేశంలో నర్సు ఝాన్సీ, రాణి మరియు ఉపాధ్యాయులు సాయినాథ్ పాల్గొన్నారు. ఏమవుతుంది, ఒంట్లో అనేది శక్తి అనేది మొత్తం పోతా ఉంటుంది, అంటే నీరు శాతం అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతారు, కంప్లీట్గా షాక్కి అనేది నిరాశ పడిపోయి ఉంటారన్నట్టు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, నార్మల్గా ఎండకి అనేది తిరగకుండా నార్మల్గా ఎక్కడనైతే చెట్లు ఉంటాయో చెట్ల కింద ఆడుకోవడమైనా కావచ్చు, లేదా నార్మల్గా వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడమైనా జరుగుతుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనకి ఎక్కువగా వాటర్ మెలాన్స్ అనేది వస్తూ ఉంటాయి, అవునా? సో ఆ వాటర్ మెలాన్స్ అనేది కూడా మంచిగా తీసుకోవాలి. ఈ ఎండాకాలంలో కూడా మనకి తెలియని రోగాలు కూడా చాలా ఉంటాయి. అట్లా వచ్చేసి ఏముంటాయి, డయేరియా, మోషన్స్ అవుతూ ఉంటాయి, అవునా? చికెన్ పాక్స్ కూడా వస్తూ ఉంటుంది, టైఫాయిడ్, మీజిల్స్, ఇలాంటి రోగాలన్నీ కూడా మనము ఎండాకాలంలో కూడా చూసుకోవచ్చు. అంటే మనకి అరుదుగా కనపడతా ఉంటాయి అన్నట్టు. ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. వచ్చేసి ఇంకా ఏంటిది, ఇప్పుడు నార్మల్గా మీరు అంటారు కదా చికెన్ పాక్స్ ఇట్లా బొబ్బలు లాగా వస్తాయి అని అంటారు కదా, చెమటకాయలు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి? నార్మల్గా మీరు ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన బాడీలో ఎక్కువగా హై టెంపరేచర్ పెరిగి ఈ డిసీజెస్ అనేది, ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు అన్నట్టు. సో నార్మల్గా మీరు ఏం చేయాలి, సో బాతింగ్ అనేది కంపల్సరీ చేయాలి. స్నానం అనేది పొద్దున్న సాయంత్రం 2 పూటలు అనేది స్నానం చేయాలి. హ్యాండ్ వాషింగ్ అనేది కంపల్సరీ మీకు ఉండాలి. అంటే చేతులు అనేవి శుభ్రంగా కడుక్కోవాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్, వైటమిన్ సికి సంబంధించిన బత్తాయిలైనా కావచ్చు, ఓకేనా, పంకిన్ అయినా కావచ్చు, ఇలాంటి ఫ్రూట్స్ అనేది మీరు ఎక్కువగా తీసుకోవాలి. అలాగనే ఏంటిది, మీరు తెలుసుకొని మీ పేరెంట్స్కి కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. వాళ్ళు ఎక్కువగా ఎండకి ఇప్పుడు పని చేస్తూ ఉంటారు, అవునా? సో మీ పేరెంట్స్ నీరసంగా వచ్చే వరకు మీరు ఏమని చెప్పాలి, అమ్మ ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఇలా జరుగుతుందని కూడా మీ పేరెంట్స్కి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మీరు ఇవ్వాలి, ఓకేనా? మీరు ఇప్పుడు ఏమన్నా పిల్లలకి ఏమన్నా అలాగనే వచ్చేసి మీకు నార్మల్గా ఏదైనా సమస్య ఉన్నప్పుడైనా కావచ్చు, ఈ యాంటీబయాటిక్స్ అయినా కావచ్చు, నార్మల్గా పారాసెటమాల్స్ అయినా కావచ్చు, నేను మీ సార్కి ఇస్తున్నాను. సో అవి మీ సార్కి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నార్మల్గా మా సబ్ సెంటర్కి అయినా రాండి, లేదా సార్నైనా అడగండి.